హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఎఫ్ ఫైర్‌మ్యాన్ సంబంధించిన ఫిజికల్ క్వాలిఫై ఎంతమంది అయ్యారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, సో ట్రైనింగ్ డేట్స్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్, మొత్తం అర్థమవుతుంది. సో స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. సో నేను ట్రైనింగ్ డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్‌మ్యాన్ సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోటల్ అప్లికేషన్ వచ్చేసి ఇది ఒక ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్. సో ఈ నెంబర్ దాటి ఉండదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం 1,50,000 మంది అప్లై చేశారు. సో టోటల్ వ్యాకెన్సీ వచ్చేసి 1,130 వ్యాకెన్సీ ఉండడం జరిగింది. సో మనకి ఫిజికల్ క్వాలిఫై అయిన వాళ్ళు చూసుకుంటే ఒక ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్ 1,30,000 మంది ఫిజికల్ క్వాలిఫై అయి ఉంటారు. సో మనకి 20,000 మంది అసలు ఫిజికల్కి అటెండ్ అయి ఉండరు ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఇంతే ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఎందుకంటే వ్యాకెన్సీస్ కూడా తక్కువ ఉన్నాయి. సో అప్లై చేసిన వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. సో ఫిజికల్కి కూడా వెళ్ళిన వాళ్ళు తక్కువ మెంబర్సే. సో ఫిజికల్ మొత్తం క్వాలిఫై చూసుకుంటే 1,30,000 మంది క్వాలిఫై అయ్యారు. సో ఇంకా తక్కువనే క్వాలిఫై అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్. సో మనకి కాంపిటీషన్ రేషియో తీసుకుంటే ఒక పోస్ట్కి 115 మంది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా లాస్ట్ రిటన్ ఎగ్జామ్ అయిన తర్వాత లాస్ట్ డిఎంఏ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్. సో అప్పుడు ఏం చేస్తారంటే 1:2 కింద తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే 1:2 కింద తీసుకొని మెడికల్ చెకప్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ ఫైనల్ మెరిట్ వచ్చేసరికి ఒక్కరికి జాబ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు ఫిజికల్ క్వాలిఫై అయిన వాళ్ళు రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సో రిటన్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మనం రిటన్ ఎగ్జామ్లో చూసుకుంటే సిఎస్ఎఫ్ ఫైర్‌మ్యాన్ ఎగ్జామినేషన్ 2024 విల్ బీ హెల్త్ అండ్ ఓఎంఆర్ సిబిటి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే సిబిటి టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో ఎందుకు ఇంత లేట్ అవ్వడం జరిగిందంటే సిబిటి టెస్ట్ కండక్ట్ చేయడానికి ఏజెన్సీ టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ టెండర్ కూడా అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఏ కంపెనీకి ఇచ్చారో తెలియదు. సో మ్యాక్సిమం టీసీఎస్ఏ ఉండొచ్చు. టీసీఎస్ కండక్ట్ చేసిందంటే మోడరేట్ ఉండడం జరుగుతుంది పేపరు. సో మనం ఇప్పుడు చూసుకుంటే 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 2 hours టైం ఉంటుంది. ఇట్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ నెగిటివ్ మార్కింగ్, నో నెగిటివ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఇది చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్. ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉండడం జరుగుతుంది. సో 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ లాంగ్వేజ్ చూసుకుంటే హిందీ, ఇంగ్లీష్ బై లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ హిందీ, ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. సో చాలా ఈజీగానే ఉండొచ్చు ఫ్రెండ్స్, మోడరేట్ ఉండొచ్చు. ఇప్పుడున్న వ్యాకెన్సీ చూసుకుంటే సో ఇప్పుడు కట్ ఆఫ్ కూడా పోయినసారి ఎక్కువ ఉంది. సో ఈసారి కూడా ఎక్కువ ఉండొచ్చు. మోడరేట్గా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎగ్జాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే సో ఇలాంటి జాబ్ రావడం చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఎందుకంటే కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉండొచ్చు. ఎగ్జామ్ క్వాలిఫై అయినారంటే మ్యాక్సిమం మీరు 80+ పెట్టుకుని ప్రిపేర్ అయినారంటే ఈజీగా జాబ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ వెబ్సైట్లు ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో మీరు డైలీ 1 మార్క్ టెస్ట్ రాశారంటే సో దానిలో నుంచి మీకు మిస్టేక్స్ ఏమున్నాయో సో దాన్ని కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళారంటే మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే డైలీ 1 మార్క్ టెస్ట్ రాయండి. సో దానిలో వచ్చిన మీకు మిస్టేక్స్ చూసుకొని దాన్ని కరెక్షన్ చేసుకుంటూ డైలీ వెళ్ళిపోండి. అట్లనే అప్పుడు మీకు మంచి మార్క్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ సిలబస్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఫ్రెండ్స్. జిఎస్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. మ్యాథ్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీ చూసుకుంటే 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. సో టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 35% ఉండాలి ఫ్రెండ్స్. అంటే 100 మార్క్స్ 35 మార్క్స్ ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ 33% ఫ్రెండ్స్, అంటే 33 మార్క్స్ ఉండాలి. సో ఇవి జస్ట్ క్వాలిఫై మార్క్స్ ఫ్రెండ్స్. వ్యాకెన్సీ బట్టి పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో జస్ట్ మినిమం క్వాలిఫై మార్క్స్ మాత్రమే. సో అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి సిఎస్ఎఫ్ ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందంటే 29/9/2025 ఫ్రెండ్స్. అంటే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.
సో ట్రైనింగ్ డేట్స్ కూడా రావడం జరిగింది కాబట్టి సో తొందరలోనే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నా ఎక్స్పెక్టెడ్ వచ్చేసి జూన్ ఫస్ట్ వీక్ ఉండొచ్చు ఫ్రెండ్స్. మే 20 లేదా 15 తర్వాత అయినా మీకు అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో జూన్ 1 ఉండడం జరుగుతుంది. సో సెప్టెంబర్ 29 నుంచి మీ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్ అయిపోయినప్పుడే ఎగ్జామ్ అయినాక ఒక 10 డేస్కే స్కోర్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ అయిపోవడం జరుగుతుంది. దాని తర్వాత సెప్టెంబర్లో మీకు ట్రైనింగ్ పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో తొందరలోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. సో నేను చెప్పిన విధంగా ఎగ్జామ్స్ రాయండి. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నేను ఇలాంటి వీడియోస్ చాలా చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దాని గురించి నేను వీడియో చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.